రామప్ప ఆలయాన్ని చూసి ప్రపంచ సుందరీమణులు ఫిదా అయ్యారు. ఆలయంలో శిల్పకళను చూసి తన్మయత్వం చెందారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరలు ధరించి నుదుట కుంకుమ బొట్టుతో అందాల భామలు ఓరుగల్లులో సందడి చేశారు. 1000 స్తంభాల గుడి రామప్పలోని సదాశివుని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. వరంగల్ కోటతో ప్రాచుర్యాన్ని తెలుసుకున్నారు. నోరూరించే వంటకాలు ఆస్వాదించి చారిత్రక నగరి పర్యటన మధురానుభూతుల్ని మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు పర్యటన ఆద్యాంతం సరదాగా సందడిగా సాగింది. తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించిన ముద్దుగుమ్మలు ఓరుగల్లును చుట్టేశారు. కాకతీయుల కట్టడాల వైభవాన్ని, వారసత్వ సంపద విశిష్టతను తెలుసుకున్నారు. కాకతీయ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వివిధ దేశాలకు చెందిన 55 మంది సుందరీమణులు 2 బృందాలుగా ఓరుగల్లులో పర్యటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. బతుకమ్మలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సాదర స్వాగతం పలికారు. వరంగల్లో పర్యటించిన సుందరీమణుల తొలి బృందం 1000 స్తంభాల గుడిని దర్శించుకుంది. ఆలయ ఆవరణలోని కోనేరును పరిశీలించారు. 1000 స్తంభాల ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర అడిగి తెలుసుకున్నారు. ఆలయం ఆవరణలోని నంది విగ్రహం వద్ద ఫోటోషూట్లో పాల్గొన్నారు. కళ్యాణ మండపాన్ని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు స్వామికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. దర్శనమనంతరం వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాల్ని అందజేశారు. అనంతరం వరంగల్ కోటను సందర్శించిన అందాల భామలు కోట నలువైపులా కలియ తిరిగారు. కాకతీయ కళాతోరణం వద్ద ఫోటోలు దిగారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత కలంకారీ దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాటా మిర్చి ప్రత్యేకతల గురించి అధికారులు వారికి వివరించారు. కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఖిలా వరంగల్ కోటను చూసి తన్మయత్వం చెందారు. కోటలోని 3 వృత్తాకార పొరలో భారీ రాతి ద్వారాలు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర నృత్యాలు తిలకించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తమను కట్టిపడేశాయని, ఇక్కడి ప్రజలు ఆత్మీయ స్వాగతం ఎప్పటికీ మరచిపోలేమని సుందరీమణులు చెప్పారు. మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో తొలి బృందం పర్యటన సాగింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పను మరో బృందంలోని 35 మంది సుందరీమణులు సందర్శించారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకరం, ఎస్పీ సబరీష్ అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికారు. రామప్ప ఆలయంలో శిల్పకళాకృతులకు అందాల భామలు ఫిదా అయ్యారు. భక్తి శ్రద్ధలతో రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. రామప్పలో చారిత్రక నేపథ్యం, కట్టడాలు, నిర్మాణ శైలి, కాకతీయుల పాలన, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తదితర విషయాలు తెలుసుకున్నారు. ఆలయ చరిత్రను తెలుసుకుని శిల్పకళను స్వయంగా తిలకించి అబ్బురపడ్డారు. సహజత్వం పోలిన శిల్పాల్ని చూసి తన్మయులయ్యారు. విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు ఆలయ ప్రత్యేకతల్ని వారికి వివరించారు. రామప్ప ఆవరణలో మ్యూజిక్ సింఫనీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పేరిణి శివతాండవంతో పాటు పలు నృత్య ప్రదర్శనల్ని కళాకారులు అద్భుతంగా నిర్వహించారు. ఆలయంలో సుందరీమణులతో మంత్రి సీతక్క ముచ్చటించారు. పర్యాటక స్వర్గధామం ములుగు జిల్లా అని, ఇక్కడికి ప్రపంచ సుందరీమణులు రావడం ఆనందంగా ఉందని సీతక్క చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆత్మీయ వీడ్కోలుతో సుందరీమణుల ఓరుగల్లు పర్యటన ముగిసిందని అధికారులు చెప్పారు.